నరసింహులు గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఘనంగా నిర్వహించారు, ఏం చెప్తారు? ఇటు కార్యకర్తలు కావచ్చు, ఏం చెప్తారు? ఈరోజు నారా లోకేష్ గారి గౌరవ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, అదేవిధంగా తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన గారు జన్మదినం. ఆయన జన్మించింది కూడా హైదరాబాదులోనే. రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడున్న ప్రజల కోరిక మేరకు మరి వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరిగింది. అందువల్ల ఇలా ఆయన జన్మించినటువంటి ఈ జన్మదినం ఇది నేను అనుకుంటా 43 సంవత్సరాలు. ఈ సంవత్సరం వసంత పంచమి రోజు వచ్చింది. సరస్వతి మాతకు సంబంధించిన జాతకంలో వచ్చింది. అయితే వసంత పంచమి ఇవాళ సాధారణంగా పిల్లలందరికీ కూడా విద్యాబోధన కొరకు అమ్మవారి దగ్గర, సరస్వతి మాత దగ్గర అక్షర అభ్యాసం చేస్తారు. అందుకొరకు ఇలా మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్. స్వామి వివేకానందుడు భారతదేశం బాగుపడాలంటే మొదలు విద్య కావాలన్నారు. ఆ విద్య కొరకే చంద్రబాబు నాయుడు గారు మరి చదువుల పండుగ అనేది ఉమ్మడి రాష్ట్రంలో చట్టం చేయడం జరిగింది. ఈనాడు మరి లోకేష్ గారు ఆయన తాతగారైన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా జనవరి 9న ప్రమాణ స్వీకారం చేస్తే 14 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మనవడు లోకేష్ గారు జన్మించడం జరిగింది. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన జన్మ. కాబట్టి ఇలాంటి పవిత్రమైన దినంలో ఆయన జన్మించడం, అంతేకాకుండా ఇరు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా మనం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేడం భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో మరి ప్రజలకు అవసరమైన హెల్త్ క్యాంపులు కానీ, ఆర్థిక సాయం, విద్యా బోధన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకొరకు మరి రాబోయే తరాలకు లోకేష్ గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉన్నది. లోకేష్ కొరకు ఈనాడు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంటులో వివిధ రూపాలలో, అంటే దేవాలయాలు కానీ, లేక మసీదులు కానీ, క్రైస్తవుల గుడి కానీ మరి ఆ విధంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు బాలాజీ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మేమందరము కార్యకర్తలం అక్కడ లోకేష్ గారి పేరు మీద అర్చన చేయడం జరిగింది. భావి తరాలకు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం వచ్చిన తర్వాతనే ఓటేసే విధానం, చైతన్యం, అభివృద్ధి కార్యక్రమాలు, సకల జనుల యొక్క సౌభాగ్యం కొరకు పనిచేసిన పార్టీ. భవిష్యత్తులో లోకేష్ గారికి కూడా ఆ విధమైన ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర ఈ రెండే కాకుండా దేశంలో ఉన్నట్టు తెలుగు వాళ్ళందరి కొరకు సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. టీడీపీ పోటీ చేస్తుందా ఏంటి? ఏం నిర్ణయం తీసుకున్నారు? జనసేన పార్టీకి మరి ఉప ముఖ్యమంత్రి గారు అధినేత, మాకు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల వారు. జాతీయ అధ్యక్షుల వారు తీసుకునే నిర్ణయానికి తెలంగాణలో మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నాయి, ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ. ఇప్పుడు ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా తెలంగాణ? కూటమి అనేది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మూడు కూడా తెలుగుదేశం ఢిల్లీలో తీసుకునేటువంటి నిర్ణయాలు. అందుకొరకు మేము తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉండడం. తర్వాత గ్రామ స్థాయి నుంచి, అంటే 15 మంది ఎమ్మెల్యేలు 2014లో పోతే 2018లో ఇద్దరు వెళ్ళిపోయారు. అంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ మొత్తం బలహీనం చేసే ప్రక్రియలో మరి ముందు పోయింది. అందుకు ఈనాడు ఏంటంటే మళ్ళీ న్యూ రిక్రూట్మెంట్ తెలుగుదేశానికి కావాలి. యువకులు వస్తే 20-30 ఏళ్ళు ఉంటారు. ముసలోళ్ళు దోలుకొచ్చి పెట్టుకుంటే ఏమవుతుందంటే అధికారం ఉంటే ఇండ్లు ఉంటారు, అధికారం లేకపోతే గోడ దుంకుతారు. అందుకొరకు పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో కొనసాగుతాం. కార్యకర్త
కార్యకర్తలకు ఏం చెప్తారు? తెలంగాణ టీడీపీ కార్యకర్తలకు సిద్ధంగా ఉన్నామని చెప్తారా? ఏం చెప్తారు ఎన్నికలకి? కార్యకర్తలు 1,80,000 సభ్యత్వం చేసిర్రు ఎవరు లేకపోయినా. అందుకొరకు ఇది నిజాయితీ ధర్మానికి కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి రాబోయే శాసనసభ ఎన్నికల వరకు క్యాడర్ను తయారు చేసి శాసనసభ లోక్సభలో యువకులను పంపించే ప్రయత్నం చేస్తాం. అంటే జనసేనకు మద్దతు పలుకుతారా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో? వాళ్ళు కోరితే ఎందుకు చెప్పం, ఒకటే కూడా. బీజేపీ ఏమో వ్యతిరేకిస్తుంది ఇక్కడ జనసేన. ఇక అది వాళ్ళు వ్యతిరేకిస్తుండ్రా లేదా అనే దాంట్లో కూడా నేను మాట్లాడలేను. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒకవైపు అటు అధినేత టీడీపీ అధినేత ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేసి ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి శిరస వహిస్తాము. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇప్పటికే పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఒకవేళ వాళ్ళకి మద్దతు తెలపాలని ఆదేశాలు జారీ చేస్తే మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామంటూ కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు చెప్తున్నారు. కేరళ మద్దతుతో కలిసి శిల్ప హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.